ప్రజా సేవే లక్ష్యంగా 4S మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండో వార్షికోత్సవం కూర్మన్నపాలెంలో ఘనంగా జరిగింది. గాజువాక కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ ఎదురుగా ఉన్న 4S మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రజల అవసరాలు, ఆరోగ్య సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలను అందిస్తున్న హాస్పిటల్ యాజమాన్యాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ కూటి కుప్పల సూర్యారావు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలను అందిస్తూ 4S హాస్పిటల్ అభివృద్ధి పదంలో ముందుకు సాగడం అభినందనీయమన్నారు. సేవా రంగంలోనూ, వైద్య రంగంలోనూ హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనర్ శంఖబ్రోత్ బక్షి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రైవేటు వైద్య సంస్థల పాత్ర కీలకమన్నారు. ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉంటూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న 4S హాస్పిటల్కు అభినందనలు తెలిపారు. హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ మురళీకృష్ణ సతీమణి రాజేశ్వరి మాట్లాడుతూ, 4S హాస్పిటల్ కేవలం వ్యాపార లక్ష్యంతో ఏర్పడిన సంస్థ కాదు, ప్రజా ప్రయోజనమే ప్రధాన లక్ష్యం. వైద్యో నారాయణ అనే భావనకు అనుగుణంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్య బృందం ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 4S డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ తాతాజీ, డాక్టర్ తపన్, ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, అముజుల వెంకట్రావు, టీఎన్టీయూసీ నాయకులు రాజబాబు, వెంకట్రావు తదితర నాయకులు, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్య సేవల్లో నమ్మకానికి మరో పేరు 4S. 2 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న 4S మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని యాజమాన్యం వెల్లడించింది. Meaning excellent to superior in quality and outstanding. That award was given to సిపి గారికి, అదేవిధంగా సుజాత గారికి, అలాగే వేదికను అలంకరించినట్టే నా సోదరులైనట్టే మన డాక్టర్స్కి, మా హస్బెండ్ మురళీకృష్ణ గారికి, సభాపరంగంలో ఆశీనులంటే మరి డైరెక్టర్స్కి, సభాపరంగంలో ఆశీనులంటే 50 మంది వివిధ ప్రాంతాల్లో వచ్చిన సోదరులకు, మహిళలకు, నా మీద అభిమానం నుండి వచ్చిన ఇక్కడ హాస్యలైన పెద్దలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మరి నా ఫ్యామిలీ మెంబర్స్కు, వాళ్ళు ఈ హాస్పిటల్కి, నాకు, మా హస్బెండ్కి బిహైండ్ తీసుకెళ్ళి ఉన్నటువంటి మా అక్క చిత్రాకు, అదేవిధంగా స్వర్గస్థులైన మా బావగారైన గోవర్ధన్ రావు గారికి, అదేవిధంగా మా ఫాదర్ అల్లా సంవత్సరం గారికి, అదేవిధంగా మా ఇంకో బాబు గారి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడు మెడిసిన్ చదివాను, అప్పుడు ఫిల్మ్స్ చూస్తే డాక్టర్స్ హీరోగా ఉన్నారు, హీరోగా ఉన్న డాక్టర్స్, హీరో వచ్చేసి డాక్టర్, అప్పుడు చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే డాక్టర్ ని హీరోగా పెట్టారు, చిత్రీకరించారు, అటువంటి రావట్లేదు. సమాజంలో ఆ పరిస్థితి మారిపోయింది. ఇది ఎందుకు జరిగింది? నేను ఒక చిన్న సంఘటన చెప్పాను. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను, ట్రీట్మెంట్ టెస్ట్ చేశాను. రిపోర్ట్ చూసి అంటే మన ఉద్దేశం ఏంటి, సాధ్యంత వరకు మనం మెడిసిన్ నుండి, డాక్టర్స్ నుండి దూరంగా ఉండాలి. అది ఎలా సాధ్యం? మనం ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యం. అది డాక్టర్ కుటికుప్పల సూర్యరావు చెప్పినప్పుడు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండే ముఖ్యం. ఆరోగ్యంగా ఎలా ఉండాలి? ఆయన కొన్ని సూచనలు ఇచ్చారండి, సలహాలు ఇచ్చారండి. మనకు ఎంతైనా తినగం
హాస్పిటల్ వెళ్లకుండా ఉండడం చాలా కష్టం. హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత వారికి తగినటువంటి భద్రత, అలాగే వారి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారికి తగిన వైద్యం పరిస్థితులు రావాలని కోరుకుంటూ ఆ రకంగా ప్రతి హాస్పిటల్ పనిచేయాలని ఈ 4S హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హాస్పిటల్ స్పెషల్ ఆనర్ జరుగుతుంది. దీని ఆనర్ ఈ రోజు డాక్టర్ వైద్యాలు చేస్తారు. నా పేరు తెలుసా? చెప్పండి సార్. మీరు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. ఈ రోజు మనతో పాటుగా డాక్టర్ సూర్యారావు గారు ఉన్నారు. మనం అడిగి చేస్తున్నాం. హాస్పిటల్ పెట్టడం అనేది గొప్ప కాదండి, కానీ హాస్పిటల్ ని పేషెంట్ కేర్ గా, పేషెంట్ యొక్క ఆర్థిక ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడినటువంటి హాస్పిటల్స్ మనకు కావాలి. ఇవాళ అనేక హాస్పిటల్స్ వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్న తరుణంలో 4S హాస్పిటల్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నది. కాబట్టి ఆ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్ ని